హాయ్ చేతన్ గారు. హలో అండి. సో అలానే మనకి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. షుగర్ పేషెంట్స్ పచ్చళ్ళు, ముఖ్యంగా నిల్వ పచ్చళ్ళు, ఊరగాయలు అలాంటివి, మాగాయ పచ్చళ్ళు ఇలాంటివి తినచ్చా తినకూడదా అని చెప్పేసి. మరి నిజంగా పచ్చళ్ళు అంటే ఒక ఎమోషన్ అండి. దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టము. మరి దానికి ఉన్నాయంటారు మార్గాలు? అసలు తినచ్చా తినకూడదా ముందు తెలుసుకోవాలి అది. సరే, మీకు షుగర్ వ్యాధి లేదు కదా మేడం? లేదు. మీకు షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసినోళ్ళు ఎట్లయినా ఉంటారు. ఉంటారు. వాళ్ళకి పచ్చళ్ళు ఇష్టమా లేదా? అయ్యో ప్రాణం. అయితే నేను ఒకటి చెప్తాను మీకు. గట్ హెల్త్ మంచిగా ఉండాలి. గట్ హెల్త్ మంచిగా ఉంటే మన షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. అదొకటి. మళ్ళీ షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటే నరాలు మంచిగా పనిచేస్తాయి. ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. ఎట్లా వచ్చిండ్రు? అరికాల్లో తిమ్మిర్లు ఉన్నాయి పేషెంట్కి. బండి నడితే మంచిగా ఉంది, బండి ఆపుతారు కదా, బ్రేక్ కొడతారు కదా, చక్కెర వస్తుంది. స్టీరింగ్ వీల్ పట్టుకుంటే దీంట్లో తిమ్మిర్లు వస్తున్నాయి. HbA1c పేషెంట్ది 14 ఉంది. ఫుల్ అన్కంట్రోలబుల్ షుగర్ ఉంది పేషెంట్కి. అయితే ఏంటంటే ఈ పేషెంట్కి నరాలు పెరిఫరల్ న్యూరోపతి ఉంది. కాళ్ళల్లో తిమ్మిర్లు, తొడ మంటలు, అరికాల్లో మంటలు, అన్ని లాగడం, ఇవి ఉన్నాయి. ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. దేనికి? షుగర్ వ్యాధి తగ్గించండి, ఈ తిమ్మిర్లు మంటలు ఇవి అన్ని షుగర్ వ్యాధి వల్ల ఏవైతే అయినాయి అవి తగ్గించండి. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే నాకు కాన్స్టిపేషన్ సివియర్ ఉంది. ఓకే. 3 దెబ్బ పడ్డాయి. మనము ఏం చేసినామంటే షుగర్ వ్యాధి తగ్గించినాము, కాన్స్టిపేషన్ తగ్గించినాము, నరాల బలహీనత కూడా తగ్గించినాము. టోటల్ మన దగ్గర ట్రీట్మెంట్ ఈ పేషెంట్ 2.5 ఏండ్లు వాడినరు. ఆల్మోస్ట్ 2012 2013లో వచ్చిండ్రు, 2015-16 వరకు వాడినరు. అన్నీ తగ్గినాయి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 3 ఏండ్లు వాడాలనా? కాదు, 3 ఏండ్లు వాడే అవసరం లేదు. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ 2-3 నెలల్లోనే మార్పు కనిపించేస్తుంది మీకు. ఒక 3-4 నెలలు 5 నెలలు అయితే ఈ తిమ్మిర్లు, లాగుడు ఇవన్నీ షుగర్ వ్యాధితోటి సంబంధించిన సిమ్టమ్లు తగ్గుతాయి. మీరు నమ్ముతారు నమ్మరు, పేషెంట్కి షుగర్ వ్యాధి ఆల్మోస్ట్ 7 years 8 years నుంచి ఉండే. షుగర్ వ్యాధి స్టార్ట్ అయినప్పటి నుంచి దాని గోళీలు అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి మలబద్ధకం ప్రాబ్లం ఉంది. వారానికి 3 సార్లు 4 సార్లు పోతారు. దీనివల్ల ఈ ప్రాబ్లం వల్ల డైలీ వాళ్ళకు ఆఫీస్కి లేట్ అవుతుంది. డైలీ ఇంటికాడికి వెళ్ళి 6:30కి స్టార్ట్ అయిపోవాలి. ఆఫీస్లో రిపోర్టింగ్ టైం 9 o'clock ఉంది. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ట్రావెలింగ్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్. కానీ ఈ ప్రాబ్లం వల్ల లేట్ అవుతుంది, గంట సేపు కూర్చోవాలి. అయితే మనం అడిగినాము, ఎక్కడ ఉంటారు? మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం సార్. ఇది ఎల్బీ నగర్ దాటినాక ఎక్కడనో పోవాలి, నాగోల్ గిగోల్ దాటినాక ఎక్కడనో పోవాలి, ఆడ ఉంటాం. సరే, ఇప్పుడు డైలీ ట్రావెలింగే 5 గంటలు ఉంది పేషెంట్కి. అయితే మనం అడిగినాము, ఇండియన్ టాయిలెట్ వాడతారా, వెస్ట్రన్ టాయిలెట్ వాడతారా? నేను వెస్ట్రన్ టాయిలెట్ వాడతా సార్ అని చెప్పి. మోకాలు నొప్పి ఉందా? లేదు. మళ్ళీ వెస్ట్రన్ ఎందుకు మనకు? అది తీపిచ్చేసి ఇమీడియట్ మీరు ఇండియన్ టాయిలెట్ చేయించుకోండి అన్నా నేను. ఇండియన్ టాయిలెట్ మీరు వాడట్లేదు. చాలామంది ఇప్పుడు ఎవరు కట్టినా వెస్ట్రన్ టాయిలెటే కడుతున్నారు. దాంతో కూడా మలబద్ధకం స్టార్ట్ అవుతుంది, దాంతో కూడా పైల్స్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, దాంతో కూడా ఫిష్యులా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది మార్పిచ్చేసినాము. ఓకే. దాని తర్వాత ఈ పేషెంట్కి అడిగినాము, పచ్చళ్ళు ఇష్టమా, ఇష్టం లేదా? చాలా ఇష్టం సార్, కానీ మా మిస్సెస్ తిననివ్వదు, అన్నీ అసలు దాచుకొని పెట్టుకుంటారు వాళ్ళు, నాకు ఇవ్వనే ఇవ్వరు అని. ఇంటికాడ చేసుకుంటారా, బయటికి వెళ్ళి తెప్పించుకుంటారా అని అడిగి. బయటికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు? మా మిస్సెస్కి చేతనైతే లేదు, కోడళ్ళు వాళ్ళు బయట ఉన్నారు. అయితే నేను చెప్పిన, మీకు పచ్చడి తినాలని ఉంది కదా, నేను చెప్పేటట్టు తింటే తినొచ్చు అని చెప్పి 4 పచ్చళ్ళు చేసుకోండి మీరు ఇంటికాడ. ఒకటి ఉసిరికాయ పచ్చడి. ఓకే. మీరు ఇంట్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, జెప్టోలో కొట్టేసి ఆర్డర్ చేయొద్దు, ఇంటికాడ చేసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి అదొకటి. మళ్ళీ మునక్కాయల పచ్చడి. మళ్ళీ థర్డ్ ఏమో ఆవకాయ, ఇంకా దాంట్లో వెల్లుల్లి, ఇవి 2 వేసుకొని పచ్చడి. మళ్ళీ దాని తర్వాత ఆవకాయ, కొబ్బరికాయ 2 కలిపి కూడా చేసుకుంటారు, మీకు ఐడియా ఉంటుంది. పౌడర్ వేస్తారు, అంటే డ్రై కొబ్బరికాయ ఉంటుంది కదా, అది వేసి చేసుకోండి. ఇంకోటి మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు చేసుకోండి తినండి అంటే దాని అర్థం మొత్తం నేను ఇంత రైస్ ఇంత పచ్చడి వేసుకొని తింటాను కాదు. ఇది మందులాగా పనిచేస్తుంది.
ఓకే, అంటే కొంచెం కొంచెమే తినాలి. కొంచెం కొంచెం అంటే మీరు ఈ 2 బుక్కలు కొంచెం పచ్చడి కలుపుకొని తినాలి. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మొత్తం మీరు ఆవల నూనెలో ప్రిపేర్ చేసుకోవాలి మీరు మస్టర్డ్ ఆయిల్ అంటే. ఎందుకంటే ఇది జర హెల్త్కి బెనిఫిషియల్. ఇప్పుడు చాలామంది ఏం నూనె వాడితే ఆ నూనె వాడతారు. సన్ఫ్లవర్ నూనె వాడతారు, పామ్ ఆయిల్ కూడా వాడతారు. ఇప్పుడు బయట మనకు 100 రూపాయలకి ఇంత డబ్బా ఇస్తుండు, ఏం నూనె వాడుతుండు మనకు ఎట్లా అర్థమవుతుంది? అంతే. సో అందుకే మస్టర్డ్ నూనె వాడండి. ఇప్పుడు అన్నం తిన్న తర్వాత నైట్ డిన్నర్ కానీ లంచ్ కానీ ఒకటే పూట 2 బుక్కలు లాస్ట్లో మీరు డైలీ ఒక పచ్చడి తినండి. ఇప్పుడు మునక్కాయల పచ్చడి, దీంట్లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఓకే, పచ్చళ్ళలోనే మామూలుగా ప్రీబయోటిక్స్ ఉంటాయి. న్యాచురల్ ప్రీబయోటిక్ ఇవన్నీ పచ్చళ్ళు, ఇవన్నీ న్యాచురల్ ప్రీబయోటిక్లు. కొంచెం తినండి రోజు, మీకు డైజెషన్ ఫ్రీ అవుతుంది. మీకు ఇది డయాబెటీస్లో కూడా ఇండైరెక్ట్లీ హెల్ప్ చేస్తుంది, నరాల బలహీనతలో కూడా కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఓకే, మీరు ఈ పచ్చళ్ళు చేసుకుంటే రిఫైన్డ్ సాల్ట్ వాడకండి, అన్రిఫైన్డ్ సాల్ట్ వాడండి. అంటే మనం కళ్ళు పంటాం క్రిస్టల్ సాల్ట్ అది. మళ్ళీ ఇంకోటి ఉసిరికాయ పచ్చడి, విటమిన్ సిలో రిచ్ ఉంటుంది. ఇది విటమిన్ సిలో రిచ్ ఉండడం వల్ల ఇది షుగర్ వ్యాధికి హెల్ప్ చేస్తుంది, నరాల బలహీనతకి హెల్ప్ చేస్తుంది, మలబద్ధకంకి హెల్ప్ చేస్తుంది. కొందరికి నిద్ర చక్కగా రాదు, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. ఆవకాయ వెల్లుల్లి 2 కలిపేసి చేసుకున్నాం కదా, ఇది గట్ హెల్త్ కోసం చాలా మంచిగా ఉంటుంది. కొందరికి గ్యాసెస్ పైనకెళ్ళి కిందికెళ్ళి వస్తూనే ఉంటాయి, వాళ్ళకు కూడా సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. షుగర్ వ్యాధిలో బెనిఫిషియల్ ఉంటుంది. సో ఇట్లా చేస్తే మనకు షుగర్ వ్యాధిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి దీంట్లో. నైస్. ఓకే, మళ్ళీ ఏం ఆయిల్ వాడుతున్నాం? మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాం, ఇది కూడా హెల్త్కి మంచిది. మళ్ళీ ఇంకో దాంట్లో కొబ్బరి కూడా వేసినాం, అవును, దాంట్లో మీకు మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం చేసినాం. ఇంత వేసుకొని తినొద్దు షుగర్ పేషెంట్లు, ఇంత వేసుకొని 2 బుక్కలు తినాలి. అంటే అది కూడా మెడిసిన్ లానే ఇంతే వాడుకోవాలి, అట్లా తినాలి. ఇప్పుడు ఏదన్నా మీరు చూడండి, కొన్ని వాడితే కొంచెం వాడితే అది మెడిసిన్ లాగా ఉంటుంది, చాలా ఎక్కువ వాడిరంటే విషయం లాగా తయారయ్యేది. ఈ పేషెంట్కి ఇట్లా చేసి మన హోమియోపతి మందులు ఇచ్చి పేషెంట్ కూడా ఖుషి, అరే నాకు ఏం తినాలనిపిస్తే అది తినమంటుండు డాక్టర్ గారు అనేసి అంటుండు. సో ఆయనకు అన్నీ తగ్గినాయి. ఆయనకు ఫస్ట్ 2 monthsలోనే కాన్స్టిపేషన్ సాల్వ్ అయిపోయింది. ఓకే, సో ఆయన చాలా సాటిస్ఫైడ్ ఉండే. మన దగ్గర ఆయనకు తగ్గిన అప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు కూడా అంత లేకుండే, ఇప్పుడు అందరు గేటెడ్ అని కట్టుకుంటుండ్రు, దాంట్లోనే కొంటుండ్రు ఎక్కువ. అప్పుడు అంత లేకుండే, వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 50-60 మంది ఈయనకు తగ్గినందుకు వచ్చిండ్రు అక్కడ నుంచి మన దగ్గర. ఓకే, నిజంగా చాలా ఈజీగా మనకి ఇష్టమైంది తింటూనే, కాకపోతే ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే అన్ని రకాల నుంచి బయటపడిపోవచ్చు. చాలా మంచిగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.